టీడీపీ నూతన కమిటీల ప్రమాణ స్వీకారం రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ ఈ దీంతో పాటు పార్టీలో కీలక నాయకులకి అదేవిధంగా ప్రజాప్రతినిధులకి శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేసింది టీడీపీ. ప్రస్తుతం శిక్షణా తరగతులు పూర్తయిన సందర్భంగా సీనియర్ టీడీపీ నేత అదేవిధంగా అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గోరంట్ల బుచ్చు చౌదరి ఉన్నారు. సార్, పార్టీలో జరుగుతున్నటువంటి ఈ శిక్షణా తరగతులు కానీ లేకపోతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకారాలు కానీ ఎలా ఉన్నాయి? ఆరోగ్యకరంగా ఉన్నాయా? కొత్త కమిటీల్లో కొంత నిరుత్సాహం ఉందని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు? చాలామందికి అవకాశాలు ఇచ్చారు. ఒక కూర్పు కొంతవరకే ఉంటుంది. జాతీయ రాష్ట్ర కార్యవర్గాల్లో కొత్త వారికి పాత వారికి మేలైన కలయికగా తీసుకుని మహిళలు కూడా ఎక్కువ స్థానం. ఎందుకంటే సామాజిక ఈక్వేషన్ పాటిస్తుంది తెలుగుదేశం. రామారావు గారు పెట్టిన దగ్గర నుంచి కూడా సామాజిక న్యాయం చేయడంలో అగ్రగామిగా ఉండేది తెలుగుదేశం. దాన్ని చంద్రబాబు గారు కొనసాగించారు. వాళ్ళు లోకేష్ గారి సారథ్యంలో కూడా అదే గొడవడి ముందుకు సాగుతూ ఉంది. ఇది అందరికీ పదవులు ఇవ్వలేరు. కార్పొరేషన్లు ఇచ్చారు, కొంతమందికి వస్తాయి, మరోసారి కొంతమందికి వస్తాయి. అందరికీ రాత్రి వల్ల లక్షలాది మంది కార్యకర్తలు, దాదాపు 1 కోటి సభ్యత్వం ఉన్న తెలుగుదేశం అందరికీ అవకాశాలు అంటే చిన్న విషయం కాదు. బ్యాలెన్స్ అవుతూ ఉంది. ఇవాళ నాబోటి వాళ్ళని కొంతమంది తీసుకున్నారు, కొత్త కుర్రాళ్ళకి అవకాశాలు ఇచ్చారు, చిన్న కార్యకర్త కూడా అవకాశాలు ఇచ్చారు. ఇవాళ పనితీరుని బట్టి, రాబోయే రోజుల్లో పనితీరుని బట్టి ఇవాళ రికమెండేషన్లు కానీ లేక సిఫార్సు లేఖలతో పని జరగట్లా. సిఫార్సు లేఖలు అక్కర్లేదు. ఎవరైతే పనితీరు చేస్తున్నారో, నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారో, ప్రజల మధ్య ఉన్నారో వాళ్ళందరినీ డేటా తీసుకొని దాని ప్రకారం పోస్టింగ్లు ఇస్తూ ఉన్నారు. అంతే పని చేయకుండా పోస్టింగ్ ఇచ్చిన తర్వాత పదవి రావడంతో ఒకరోజు ఫ్లెక్సీ కట్టుకొని రెండో రోజు మానేస్తే ఎలాగా? పార్టీకి అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు కాదు, తెలుగుదేశానికి ఉన్నారు. ఇవాళ మేము కూడా ఆలోచిస్తుంది కార్యకర్తకి ఎలా చేయాలి, న్యాయం జరగాలని. ప్రధానం పోలిట్ బ్యూరోలో మేము కూడా చర్చించేది ఏంటంటే రాబోయే రోజుల్లో పార్టీని నమ్ముకున్న కార్యకర్తకు ఎలా న్యాయం చేయాలి, వారిని ఎలా ఆదుకోవాలి. ఆల్రెడీ తెలుగుదేశానికి మించింది లేదు. తెలుగుదేశం ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ, బ్లడ్ బ్యాంక్ ద్వారా కానీ, ఎన్టీఆర్ బసతరగం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కానీ, లేక ఎన్టీఆర్ స్కూల్స్ ద్వారా సేవ చేస్తూ ఉన్నారు. నష్టపోయిన బాధితులకు పార్టీ సాయం చేస్తూ ఉంది. ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెడతా ఉంది. అలా ఈ దేశంలో ఏ పార్టీ చేయలే. ఉన్న పరిమిత వనరులు చేస్తున్నారు. శిక్షణా తరగతులు, భారీ ఎత్తున శిక్షణా తరగతులు ఇచ్చి ఎలా వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, నీతివంతమైన పరిపాలన ఇవ్వాలి, ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం శిక్షణా తరగతులు ఉపయోగపడుతున్నాయి. సరే, ఇప్పటికే టీడీపీ అధికారంలో ఉంది. పదే శిక్షణా తరగతులు పదే అంటే ప్రత్యర్థిని చూసి భయపడుతున్నటువంటి పరిస్థితి టీడీపీకి ఉందా? నిజంగా వైసీపీ మిమ్మల్ని ఆ స్థాయిలో భయపెడుతుందా? అసలు వైసీపీ అనేది రేపు అడ్రస్ ఉండదు సార్. ఇవాళ సోషల్ మీడియా పెట్టి తప్పుడు ప్రచారం చేసి, గోబెజ్ ప్రచారం చేసి అరాచకం సృష్టిద్దాం అనుకుంటున్నారు. అది సాగేది కాదు. అరాచక విధానాలు వాళ్ళ పార్టీలు నైజం. ఎందుకంటే 10 మందిని ఒక 1000 మందిని కూడగట్టితే కానీ జనం రాని పరిస్థితి వచ్చింది. కూడగట్టి రోడ్డు అల్లరి చేయటం, పోవటం, అదే వాళ్ళ నైజం. సోషల్ మీడియా ఎంత దుర్వినియోగం చేస్తున్నారు చూసాం. తాము చేసిన తప్పులన్నీ వాళ్ళు విచారణకు వస్తేనే భయపడిపోతూ ఉన్నారు. అసలు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీని తలుచుకునే వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. మొన్న పార్టీ 2% దాకా వచ్చింది. రేపు రాబోయే రాదు. ఎందుకు రాదంటే ఓట్ బ్యాంక్ పోతూ ఉంది. ఎప్పుడైతే అరాచక ఆటక విధానానికి తెరలేపి గోబెజ్ ప్రచారం చేసి రాష్ట్రాన్ని ముందుకెళ్లకుండా చేద్దాం కూడా తప్పు. ఇవాళ అభివృద్ధిలో ముందుకెళ్తున్నామని దిక్చేసి వస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు, భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోవడం, అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వెళ్తాం. అందువలన మేము వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం మాకు లేదు. కానీ టీడీపీలో ఒక కొత్త పోకడ కనబడుతుంది. కేవలం 10-11 మందో లేకపోతే 15 మందికి పరిమితం అవ్వాల్సినటువంటి పోలిట్ బ్యూరో దాదాపు 30 మందికి చేరుకుంది. ఎందుకు టీడీపీ అంటే జూనియర్లకి అవకాశం పేరుతో ఎవరెవరికో పదవులు కట్టబెడతా ఉంది, పార్టీలో సీనియర్లని విస్మరిస్తుంది అనేటువంటి వాదన వస్తుంది. విస్మరించారనే ప్రశ్న లేదు. ఎందుకంటే పోలిట్ బ్యూరో కానీ ఒక పెద్ద విస్తృత పార్టీ, 1 కోటి సభ్యత్వం కలిగిన పార్టీలో ఈ మాత్రం బోర్డు వేయటం చిన్న విషయం కాదు, వేయాలి. ఎందుకంటే ఎక్కువ మందికి అవకాశాలు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. వివిధ ప్రాంతాలకు, వివిధ సామాజిక వర్గాల వరకు ఆలోచన విధానం కూడా పోలిట్ బ్యూరోలో రావాలి. కనుక పోలిట్ బ్యూరోలు వేసారన్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. ఇవాళ కొత్త తరం వచ్చింది. కొత్త తరానికి కూడా అవకాశాలు రావాలి. మేము 5-6 కూర్చుంటాం, మేమేదో గుడిపూడి జంగాల్లో మాట్లాడుకుపోతామంటే కాదు కదా. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పార్టీలో కూడా అంతర్గతంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ప్రభుత్వం జరిగిన లోటుపాట్లు కూడా ఎత్తి చూపుకోవాలి, వాటిని సరి చేసుకోవాలి. ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతూ వెళ్ళాలి. ప్రభుత్వంలో జరిగే లోటుపాట్లు, అధికార యంత్రాల లోటుపాట్లు కూడా పొలిట్ బ్యూరోలో డిబేట్ రావాలంటే వివిధ ప్రాంతాల నుంచి, వివిధ సామాజిక వర్గాల నుంచి తగిన ప్రాతినిధ్యం ఉండాలి. ఆ ప్రాతినిధ్యం ఇచ్చారు. మీరు చెప్పిన కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది టీడీపీలో సాధ్యం అవుద్దా? అసలు సలహాలు ఇవ్వగలుగుతారా? నేను ఇస్తాను. నేను అసెంబ్లీలో కూడా చెబుతానే. నేను ఏనాడు ఎరవలా. 44 నుంచి నా నైజం. ఎందుకంటే నేను కొంచెం ముక్కు సూటిగా మాట్లాడుతానే పేరుంది. నేను ఎప్పుడు ఎదుటి వారి మీద ఆరోపణ చేయను. నిర్మాణాత్మక విమర్శ చేస్తాను. ప్రభుత్వంలో లోటుపాట్లు ఎత్తి చూపుతాను. ఇది ఈ లోపం జరుగుతుంది, సరి చేసుకోమని చెబుతాను.
అది అందరికీ తెలుసు. బుచ్చి చౌదరి అనేవాడు ఎలా మాట్లాడతాడు అనేది. ఎక్కడ తగ్గను. రామారావు గారు అప్పుడు అలాగే ఉన్నాను, చంద్రబాబు గారు అప్పుడు ఉన్నాను, లోకేష్ గారితో అలాగే ఉంటారు. లేదని ఉంటే ఒకటి అంతర్గతంగా చెప్పేది, ఒకటి బహిర్గతంగా చెప్పేది. క్రమశిక్షణ కోసం అంతర్గతంగా మనం మాట్లాడుకొని ఇది ఇలా లోపం జరుగుతుందని చెప్పుకోవడం ఒక ఎత్తు, బహిరంగంగా కూడా సరి చేసేదానికి చెప్పేది ఒక ఎత్తు. హద్దు నిర్ణయించుకోవాలి. అందుకే గోరంట్ల బుచ్చి చౌదరి మంత్రివర్గానికి దూరం అయిపోతున్నారు. అదేం లేదని అది ఏదో వాళ్ళ సామాజిక ఈక్వేషన్లు అవన్నీ చూసుకుంటారు. ఎంతమంది కానీ ఇస్తారు, రావాలని కోరుకుంటారు. ఎందుకంటే 7 సార్లు గెలిచి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కనుక ఇవ్వాలని చాలామంది కోరుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగాను ఇతర దేశాల నుంచి కోరుకుంటారు. మా కార్యకర్తలు వాళ్ళ అవకాశాన్ని బట్టి ఇస్తారు. నేను దానికోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు, రాలేదని చింతించాల్సిన బాధ్యత లేదు. కానీ మీరు అవునన్నా కాదన్నా కమ్మ సామాజిక వర్గం అనే పేరుతో గోరంట్ల బుచ్చి చౌదరి అనే పేరు చూపించి ఇంత సీనియర్ నాయకుడికి మంత్రి పదవి లేదని మీ కార్యకర్తలోనే అసంతృప్తి ఉంది. ఏమంటారు? నేను అవన్నీ ఏం మాట్లాడదలేదు. నా వరకు ఐఎమ్ హ్యాపీ. నేను ఎప్పుడు రాజమండ్రి వదిలి రాను బయటికి. ఇదివరకంటే నాకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పేది పోలిట్ బ్యూరో సభ్యుడిగా కావచ్చు, లేక ప్రధాన కార్యదర్శిగా కావచ్చు, క్రమశిక్షణ సభ్యుడిగా రాష్ట్రం అంతా తిరిగేవాడిని. అనేక క్రూషియల్ సబ్జెక్టులు నాకు అప్పచెప్పి సార్ట్అవుట్ చేసే విధానం నాకు ఉత్తరాంధ్రలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, తెలంగాణ నాకు బాధ్యతలు అప్పచెప్పి చేసుకెళ్ళాం. ఇవాళ వయసు పెద్దదవుతుంది. దాన్ని బట్టి నేను బహుశా ఎక్కువ తిరగడానికి తగ్గించుకోవాల్సిన అవసరం నాకు కూడా ఉండొచ్చు. కానీ ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నాను. పదవి గురించి కాదు, పదవి ఏముంది, ఎవరో బాధపడతారు, దాని గురించి వీ డోంట్ వార్. వాళ్ళ అవకాశాన్ని బట్టి ఇస్తారు. వాళ్ళు నిర్ణయాలన్నీ అధిష్టానం తీసుకుంటుంది. అది ముఖ్యమంత్రి గారికి సంబంధించిన విషయం. నేను ఎవరిని మాట్లాడటానికి నేను ముందుకు రావట్లేదు. అవసరం రాబోయే రోజుల్లో గోరంట్ల బుచ్చి చౌదరి పోటీ చేస్తారా రాజమండ్రి ప్రాంతం నుంచి, లేదంటే మీ వారసత్వాన్ని ఎవరన్నా దించబోతున్నారు? ఇప్పటిదాకా నేను యాక్టివ్గానే ఉన్నాను. పార్టీ ఏం నిర్ణయిస్తే అది చేస్తాము. మా తమ్ముడు గారు అబ్బాయి యాక్టివ్గా డాక్టర్ గారు ఆయన కూడా ప్రయత్నాలు జరగాలని తిరుగుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే అది పార్టీ అధిష్టానం. నాకు ఓపిక ఉంది. ఇంకా 3 ఏళ్ల తర్వాత అప్పుడు నాకు శక్తి ఉంది. నేను మళ్ళీ గెలవగల సత్తా అయితే ఉంది, గెలవగల సత్తా ఉంది. కానీ నా వరకు నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా. ఎందుకు వచ్చిన సమస్య ఈ వయసులో మళ్ళీ కష్టపడాలి. నేను కష్టపడే మనస్తత్వం, ప్రజల మధ్య ఉండే మనస్తత్వం, ప్రజలతోటి తిరుగుతాను. ఇవాళ కూడా రోజు 4 అయినా 5 అయినా తిరుగుతూనే ఉంటాను. మధ్యాహ్నం భోజనం కూడా లెక్కను. ఇప్పటికీ తిరుగుతాను. ఇవాళ రోజు తిరుగుతాను. వడదెబ్బ తగ్గుతున్నా కూడా లెక్కను. నా కులం అంటే కూడా సరే ఎంతమందికి ఇస్తారు ఎక్కువ, ఎందుకంటే తెలుగుదేశానికి కులం ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. ఎక్కువ మంది ఆశావకులు ఉంటారు. అది కూడా చేయలేని పరిస్థితి ఉండొచ్చు. సీనియర్గా మీరు చెప్పండి, ఇప్పుడు వచ్చే జూనియర్లకి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు? ఫైనల్ కష్టపడాలి, పని చేయాలి, అవగాహన చేసుకోవాలి, చదవాలి, చదివించుకోవాలి, నేర్చుకోవాలి, సమస్యల మీద అవగాహన పెంచుకోవాలి, యాక్టివ్గా ఉండాలి. ప్రజలకు చేరువుగా ఉన్నప్పుడే నాయకత్వం పెరుగుతుంది. మొత్తంగా గోరంట్ల బుచ్చి చౌదరి చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే టీడీపీకి కంచుకోట లాంటి ఒక బలమైనటువంటి సామాజిక వర్గంగా చెప్పుకునే కమ్మ సామాజిక వర్గంలో ఆశావాహులు ఎక్కువ ఉంటారు. అందుకే అందరికీ న్యాయం చేయలేకపోతున్నారు. అందుకే నాకు కూడా బహుశా మంత్రి పదవి వచ్చి ఉండకపోవచ్చు అనేటువంటి ఒక కారణం చెప్తున్నారు. అదేవిధంగా రాజకీయాల్లో తాను ముక్కుసూటిగా ఉంటాను, పార్టీలో కానీ పదవుల్లో కానీ ఏ చిన్న అన్యాయం జరిగినా తాను ముక్కుసూటిగా ప్రశ్నించే తత్వం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో తాను రాజకీయాల్లో ఉంటానా, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటానా అనేటువంటి ఆసక్తికరమైనటువంటి కామెంట్లు కూడా గోరంట్ల బుచ్చి చౌదరి చేస్తున్నారు. మొత్తంగా రాబోయే జనరేషన్ ఏదైతే ఉందో, టీడీపీ కొత్త యువ నాయకత్వం ఏదైతే ఉందో దానికి మాత్రం కష్టపడే తత్వం నేర్చుకోవాలి అనేటువంటి దిశానిర్దేశం చేశారు.